మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా వరద కళ్యాణి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మేము మహిళలంతా కల్తీ మద్యం మీద మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. కల్తీ మద్యం తాగి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. మొన్న అన్నమయ్య జిల్లాలో ములగల చెరువు దగ్గర కల్తీ మద్యం డంప్స్ చాలా దొరికాయి. వారిని అందరినీ అరెస్ట్ చేసి తగిన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇదంతా కూటమి ప్రభుత్వం నాయకులే ఇలాంటి ఫ్యాక్టరీలను పెట్టి ప్రైవేటు దుకాణాల ద్వారా ప్రజలకు అమ్మిస్తున్నారు. ఇవన్నీ తాగి మహిళలందరూ బయటికి వెళ్ళిన మనిషి ఇంటికి వస్తాడా లేదా, ప్రాణాలతో వస్తాడా లేదా అని భయపడుతున్నారు. ఎందుకంటే వైన్ షాపుల దగ్గరే పర్మిట్ రూమ్స్ అని కూడా పర్మిషన్స్ ఇచ్చారు. సంపద సృష్టిస్తామంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తే అందరూ నమ్మి ఓట్లేసినందుకు వారికి సంపద సృష్టించడం కాదు, ప్రజల ప్రాణాలనే దోచేస్తున్నారని మహిళలందరికీ ఇప్పుడే అర్థమైపోతాం. మా తాళిబొట్టుని కాపాడండి, మా కుటుంబాలు చిన్నాభిన్నం చేయొద్దు, మాకు మగవాళ్లే దిక్కు అంటూ ఇలా రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి మేల్కొని కళ్ళు తెరిచి ఇలాంటి కల్తీ మద్యాన్ని అరికట్టి మా మహిళల కోరికలు నెరవేర్చాలని, ఆయన ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ నెరవేర్చాలని, ప్రజలందరికీ విద్య ఆరోగ్యం చాలా అవసరం. అటువంటి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయకుండా విద్యను కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ డెవలప్ చేసి జగన్ గారు డెవలప్ చేసి వాటిలన్నింటినీ ప్రజలకు అందించాలని వైఎస్ఆర్సీపీ మహిళల తరపున నేను డిమాండ్ చేస్తున్నాను. జై జగన్. అందరికీ నమస్కారం అండి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మరి స్టేట్ మహిళా ప్రెసిడెంట్ గారు వరద కళ్యాణి గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుల వారి డిఎన్ఆర్ గారు, మా ఏలూరు ఇన్ఛార్జ్ వర్యులు జేపీ గారు ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా మహిళా టీం అంతా కలిసి మరి కల్తీ మద్యం గురించి ఇక్కడికి రావడం జరిగిందండి. మరి రాష్ట్రంలో చూస్తున్నామండి, మరి కల్తీ మద్యం ఏరులై పారుతుంది. ప్రజల ప్రాణాలతో ఆడుతూ కూటమి ప్రభుత్వము అనేక విధాలుగా ప్రజల్ని ఇచ్చేస్తున్నారు. ప్రాణాలు పోతున్నాయి. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు, మీరు రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారంటే ఒక తండ్రి స్థానంలో ఉన్నట్టండి. మరి కుటుంబంలో సభ్యులు ప్రాణాలు పోతే అది మీకు కరెక్ట్ కాదు, మీకు మంచి కూడా కాదండి. మరి ఈ రకంగా కల్తీ మద్యం మీ అనుచరులు ఎక్కడ పడితే అక్కడ తయారు చేసుకొని ఆదాయం చేసుకుంటున్నారు. ఈ రోజు రాష్ట్రంలో మంచినీళ్లు అందట్లేదు, మందు బిళ్ళలు కూడా అందని ప్రదేశాలు ఉన్నాయి. కానీ మరి కల్తీ మద్యం అందని రాష్ట్రంలో ఏ ప్లేస్ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా మరి చిన్న చిన్న షాపుల్లో కూడా బెల్ట్ షాపులు మరి ఏరులై పారుతుంది మద్యాన్ని. మరి అది మీ నాయకులు, మీ కూటమి ప్రభుత్వంలో వాళ్ళే అండదండలతోనే ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా కల్తీ మద్యాన్ని తయారు చేసి సొంతగా మరి ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు, చెలగాటమాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని ముఖ్యమంత్రి గారిని మేము విన్నపించుకుంటున్నామండి. ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దండి, దయచేసి ఈ కల్తీ మద్యాన్ని మరి నిషేధించి అరికట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.
సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్టులను తయారు చేయడంలో అహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. స్పేషియస్ లైబ్రరీ, వెల్ ఎక్విప్డ్ ల్యాబ్, oral microbiology and nanoscience research center for better academic experience. Education delivered by highly skilled teaching professionals, accredited with NAC A grade. BDS మరియు MDS లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి. డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, దుగ్గిరాల, ఏలూరు.